గృహ నిర్మాణం, భూములు, భవనాల క్రమబద్దీకరణ, నగర సమస్యలపై ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్షించారు. ఏ మేరకు క్రమబద్దీకరణ చేయవచ్చన్న అంశంపై నగర మంత్రులు అధికారులతో చర్చించారు, అభిప్రాయాలు సేకరించారు. క్రమబద్దీకరణపై అధ్యయనం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆయన సూచించారు. పట్టణ ప్రాంత గృహాలపైన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. క్రమబద్దీకరణపై రేపు తలసాని ఆధ్వర్యంలో నగర మంత్రులు, ప్రజాప్రతినిధుల సమావేశం జరగనుంది. భూములు, భవనాల క్రమబద్దీకరణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, సీఎం సమీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? హైదరాబాద్ నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న భూములు, భవనాలు, సంబంధిత అనుమతులు తదితర వ్యవహారాలను పూర్తి స్థాయిలో చక్కబెట్టాలని రాష్ట్రపతి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ నగర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా నగరంలో చాలా సమస్యలు ఉన్నాయని, ఈ భవనాల నిర్మాణానికి సంబంధించి, భూములకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం క్రమబద్దీకరణ వ్యవహారమా, లేదా అక్రమంగా నిర్మించుకున్న వాటిని కూల్చివేయాలా, లేదంటే ఏదైనా కొత్తగా చట్టాలు రూపొందించాలా లాంటి అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవసరమైతే భవనాల క్రమబద్దీకరణ, భూముల క్రమబద్దీకరణకు వెళ్తే ఎలా ఉంటుంది, ఒకవేళ క్రమబద్దీకరణ చేయాల్సి వస్తే ఏ మేరకు చేయాల్సి ఉంటుంది, తదితర అంశాలకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. దీంతో పాటు తెలంగాణకు సంబంధించి ల్యాండ్ అండ్ బిల్డింగ్ పాలసీని కూడా రూపొందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రేపు తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి ఆధ్వర్యంలో నగర మంత్రులు, ప్రజాప్రతినిధులు రేపు సమావేశమై దీనికి సంబంధించి చర్చించనున్నారు. పూర్తి స్థాయిలో ఈ అక్రమాలకు సంబంధించి, ఉన్న సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిష్కరించుకుని ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయింది. ఆ తర్వాత ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక ఒక నగరంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా గృహ నిర్మాణ అనుమతులు ఉండేలా వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఇటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, జలమండలి విధానాలను పూర్తి పారదర్శకతతో మరింత మెరుగ్గా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా పరిశ్రమల అనుమతులకు నగరంలో హెచ్ఎండిఏ పరిధిలో భవనాల నిర్మాణానికి సంబంధించి ఒక నిర్ణీత నమూనాను రూపొందించి ఆన్లైన్ ద్వారానే పూర్తి స్థాయిలో ఏకగవాక్ష విధానంలో అనుమతులు ఇచ్చే ప్రక్రియపై కూడా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. మొత్తంగా ఇందుకు సంబంధించి నగరంలో ఒక అస్తవ్యస్తంగా ఉండకుండా ఒక పటిష్టమైన సమగ్ర విధానం, ఎలాంటి అవకతవకలకు తావాలని విధానాన్ని అమలు చేసే దిశగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీకి, ఇతర నగర పాలక సంస్థలు వాటికి వచ్చే ఆదాయాలకు కూడా ఎక్కడ గండిపడకుండా చూసే ఉద్దేశంతో పటిష్ట విధానం రూపొందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచించారు. గోవర్ధన్, ధన్యవాదాలు రఘువర్ధన్.